सिंधूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामंबिकां। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యాబుద్ధులను నేర్పించి అనవరతము అవ్యాజమైన కరుణ నా యందు ప్రసరింపచేస్తూ నాకు మార్గనిర్దేశం చేస్తున్నటువంటి నా గురువులకు, సభలంకరించినటువంటి శారదామూర్తికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేషాంధ్ర సాహితీ కళాభిమానులకు, నా సహచర భాగగ్రహీతలకు నమస్సమగుచ్చములను ఆవిష్కరిస్తూ, మొట్టమొదట నా పరిచయం చివరిలో చేసుకుంటానండి. ఎందుకంటే ప్రారంభంలోనే నా పరిచయం చేసుకునే అంత గొప్పవాడిని కాదు, అంత చదువుకున్నవాడిని కాదు. ఓ నామాలు అనేవి మనం ప్రారంభం చేస్తుంటే ఓ అన్నది పూర్తిగా పలికే స్థితిలో ఉన్నవాడిని కాబట్టి చివరికి వచ్చిన తర్వాత ఓ అంట సంబోధన కదా. అయితే ఈ వీరపూజ అన్నటువంటి నవల గురించి తోచింది ఏదో ఆ సమయానికి భగవతి అనుగ్రహించింది మాట్లాడాలి అన్న ఒక ప్రతిపాదన నా దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట నాకు అనిపించింది వీరపూజ అన్న శీర్షిక వినగానే ఇది తృతీయ విభక్త షష్ఠీ విభక్త అని. ఎందుకంటేనండి, విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మనం మాట్లాడాలి అంటే ఇది ఎలా ఉంటుందంటే, సాధారణంగా మాట్లాడుకుంటూ వెళితే 10వ తరగతిలో ఉదాహరణకు ప్రవరుని స్వాగతం గురించి వచ్చినప్పుడు అలసాని వారి గురించో లేదా నన్నయ్య గారి గురించి రాయండి అని అంటే ఒక 5 మార్కుల ప్రశ్నకు వచ్చిందనుకోండి, వీరు చాలా గొప్ప కవి. ఎంత గొప్ప కవి అంటే గొప్ప కవుల్లోకి గొప్ప కవి, గొప్పవాళ్ళందరూ గొప్పవాడనే ఇదే రాసుకుంటూ వెళ్ళాలి. అది ఒక 2 మార్కుల ప్రశ్నకు బాగుంటుంది, కానీ 5 మార్కుల కంటే చర్విత చరవణంలాగా ఉంటుందన్నమాట. రాసిందే రాస్తూ ఉండాలి. కాబట్టి నేను ధైర్యం చేసి ఒక మాట అంట, వీరు చాలా విలక్షణమైనటువంటి కవి అని. ఎందుకంటాను అంటే, వీరపూజ అన్న శీర్షిక విన్నప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి సందేహం ఇదే. ఇది తృతీయ విభక్తి అంటే వీరుడి చేత చేయబడినటువంటి పూజ అనే, వీరస్య పూజ అని తీసుకుంటే అది షష్ఠీ విభక్తి కాబట్టి వీరుడి యొక్క పూజ అని. వీరస్యనే అవ్వాలి వ్యాకరణ పరంగా, వీరపూజ అన్న తృతీయ అవ్వదు. కాబట్టి ఏ వర్ధమాన మహావీరుడో ఇటువంటి వాళ్ళ గురించి ఎవరి గురించి అన్నా రాసి ఉంటాడు, మనం ఒకళ్ళ గురించి తెలుస్తుందిలే అనుకొని మొదలుపెట్టా. చదువుతూ ఉండగా ఇది దేని గురించి చెప్పారన్నటువంటిది తెలిసి ఒక దగ్గరికి ఆగిపోయినా, ఇందుకు గదరా మనం విశ్వనాథుల వారి గురించి రుణం తీర్చుకోలేమనుకున్నది అని. అయితే ఒక విషయం చెప్పాలి. నేను ఈ సభకి ఇవాళ వచ్చినప్పుడు కించిత్ భయము, విశేషమైన ధైర్యము కలిగాయి. భయం ఎందుకు అని అంటే, ఏదో మాట్లాడాను, ఎలాంటి చోట్ల మాట్లాడాను అని అంటే, నేను మాట్లాడేది నాకు తప్ప ఎవరికి తెలియని చోట్ల మాట్లాడాను చాలా చోట్ల. ఇలాంటి చోట మాట్లాడాలి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారా, ఏం మాట్లాడతామో అని ఒక భయం. ధైర్యం ఏమిటి అంటే, మీరు ఎవరో నాకు తెలియదు, అది నా ధైర్యం. ఎదుటివాడు ఏమిటి, వాడి సామర్థ్యం ఏమిటని తెలియనప్పుడు పిల్లలు కూర్చున్నారనుకోండి, ఆవులదోళ్ళనవాడు అర్జునుడు అని ఒక సామెత తెలుగులో. నేను చెప్పేది పాఠం, మీరు వినేది పాఠం అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎక్కడ మాట్లాడిన చోట కాగితం తెచ్చుకోలేదు, కానీ ఇవాళ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారు, ఒరేయ్ ఏ సహస్రనామం నీకు కంఠాతా వచ్చినా కూడా చదువుకోవచ్చురా, లలితా సహస్రనామం కంఠతా వచ్చిన పుస్తకం దగ్గర పెట్టుకోవాలి అని. ఎందుకంటేనండి, దాంట్లో మామూలుగా తెలుగులో హ్రస్వము దీర్ఘము అని ఉంటాయి, సంస్కృతంలో హ్రస్వము దీర్ఘము ప్లుతం అని ఇంకొకటి ఉంటుంది. 3 మాత్రాల కాలం పలకాలి అది. ఇటువంటి లలితా సహస్రనామంలో అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. దాన్ని చదవాల్సిన పద్ధతిలో కాకుండా క్వచిత్ భిన్నంగా చదివామనుకోండి, పూర్తిగా అర్థం మారిపోతుంది. ఉదాహరణకు చిన్న మాట చెప్పి నేను విషయంలోకి వెళతా. మొన్న మధ్య సామూహిక లలితా సహస్రనామ పారాయణం జరిగింది. కర్మగాలి వెళ్ళాను నేను అక్కడికి. ఈ మాట ఎందుకంటానంటే ముందు చెప్తా. వాళ్ళు అంటూ ఉన్నారు, ఖరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. నమస్కారం. అమ్మవారు ఇలా అంటే ఆవిడ యొక్క వేళ్ల గోళ్ల నుండి నారాయణుడి యొక్క అవతారం వచ్చింది. అది కరము అంగుళి. ఖరం అంటే గాడిద. లక్ష్మీదేవి భర్తకు గాడిద కాళ్ళలోంచి పుట్టాల్సిన దరిద్రమే ఉంది. ఇంత అర్థం మారిపోతుంది. మరి దీనికేమిటి నిమిత్తము అంటే, మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడినా కొంచెం చెల్లుతుందేమో, కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు బుద్ధి, మనస్సు, ఒళ్ళు 3 దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇటు అటు వెళ్ళింది అని అంటే ఏం మాట్లాడుతున్నాం అన్నటువంటిది పైకి చూడాలి. ఇంకా
ఖందర్శిని, ఖసూచి అని ఒక పేరు ఉంటుందన్నమాట, అంటే ఆకాశాన్ని చూడడం అని. న్యాయశాస్త్రానికి అదే పేరు. క్షణాదూర్ధ్వే అతార్కిక అని పాఠం చెప్తున్నప్పుడు మనం శ్రద్ధగా ఒక్క క్షణం పక్కకు వెళ్ళినా కూడా ఇంకా పైకి చూడాలి, ఇంకేం అర్థం అవ్వదు. ఇది అలాగే ఉంటుంది. కాబట్టి ఏదో నాకు తెలిసింది కొంచెం రాసుకొచ్చాను. కవి సమ్రాట్ అన్నప్పుడు సాధారణంగా వాడుక రూఢ్యర్థంలో సామ్రాట్ అని ప్రయోగం ఉంది, అది సమ్రాట్ అనాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అని అంటేనండి, అందరికీ తెలిసినదే గుర్తు చేస్తున్నాను. ఒక చిన్న ఐతిహ్యం విన్నాను వారి గురించి. ఒక గొప్ప ఆయన వచ్చి, స్వామి మీ కవితలు చాలా బాగుంటాయండి, మీ నవలలు మీ రచనలు చాలా బాగుంటాయంటే వారు అడిగారట. ఇది అడిగారో లేదో నాకు తెలియదండి, నేను విన్నమాట. ఎరా అబ్బాయి బాల వ్యాకరణము ప్రౌఢ వ్యాకరణం చదువుకున్నావా అని. అబ్బాబే లేదండి, అవి లేకుంటే నేనేం అర్థం అవుతానరా నీకు అన్నట్టు ఆయన. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ నిజమనే అనుకుందాం కాసేపు. కాబట్టి ఆయన వ్యాకరణం గురించి ఏదో మాట్లాడితే కొంచెం సంతోషిస్తారేమో. అయ్యా ఈ సందర్భంలో ఒక మాట, విశ్వనాథ సత్యనారాయణ గారి పౌత్రులు ఇక్కడ ఉన్నారు. మేము చూడలేని విశ్వనాథ సత్యనారాయణ గారికి చూస్తున్న విశ్వనాథ సత్యనారాయణ గారి ద్వారా మా తరం ద్వారా మీకు, మీ ద్వారా వారికి మా నమస్కారాలను తెలియజేస్తున్నాం. సమ్యక్ రాజతే ఇది సమ్రాట్ అని వ్యాకరణంలో చెప్తుందనమాట. రాజ్ దీప్తో అనేటువంటి ధాతువుకు సమ్ అనే ఒక ఉపసర్గ పూర్వంగా వస్తే దానికి క్విప్ అనే ఒక ప్రత్యయం ఏర్పడినప్పుడు సమ్రాట్ అనేటువంటి రూపసిద్ధి కలుగుతుందనమాట. అంటే బాగా ప్రకాశించేటువంటిది అని, వారి కవిత్వం అలా ప్రకాశించగలిగినది. ఇందులోకి వస్తే ఈ వీరపూజ అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక నవలిక. నవలిక అనే మాట నేను ఎందుకంటున్నాను అంటే, కథ ఒక సమగ్రమైనటువంటి విషయాన్నో ఒక సమస్యనో తెలియజేసే ఒకానొక చిన్న వేదిక అయితే, నవల ఆ సమస్య తాలూకు పార్శ్వాలను కూడా స్పృశిస్తూ విస్తారంగా చెప్పే ఒక అనంతమైనటువంటి వేదిక. అయితే చిన్న చిన్న కథలను కథానిక అని, నవలను నవలిక అనటం అన్నది ఆనవాయితీగా చెల్లుబాటు అవుతూ వస్తున్నది. ఇందులో ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాలను వారు ఆనాడే రచించి మనదైనటువంటి పౌరుషాన్ని, ఇప్పుడు మన మీద రుద్దబడుతున్నటువంటి ఎన్నో భావజాలాలను, మతోన్మాదులను, పాషండ మతాల వ్యాప్తికై వారు చేసే కుయుక్తులను తెలియజేస్తూనే, మోసపోవడానికి మేము సర్వదా సన్నద్ధులం అని చేతులెత్తి నిలబడే తెలుగువారి మనోదౌర్బల్యానికి, పోగొట్టుకున్న పారంపర్య పౌరుషానికి, ఉద్వేగభరితమైన చరిత్రను మర్చిపోయి నాగరికత అనేటువంటి ఒకానొక మాయా దర్పణంలో అభ్యుదయము అనేటువంటి ఒక ముసుగును తగిలించుకొని రోజుకొకటిగా మారుస్తూ తమ ఉనికిని తాము కోల్పోతున్నటువంటి తెలుగువారి దైనందిన జీవనాన్ని ప్రతిబింబించేలా 4 పాత్రలను తీసుకొని రచించారు ఈ వీరపూజలో. సమగ్రంగా కథలోకి వస్తే, ప్రతాపరుద్రుల యొక్క మరణం తర్వాత ఈ తుగ్లక్ ఆయన రాజ్యాన్ని చాలా విస్తరింపజేస్తూ ఒక్కొక్క దేశంలో వారి వారి సైన్యాన్నంతా పెడుతూ ఉంటే, వారు మన మీద దాడి చేసి మనదైన జీవన విధానాన్ని నాశనం చేస్తూ మన ఉనికిని ప్రశ్నార్థకంగా చేసే సందర్భంలో కొంతమంది సంఘటితమై పోరాడి తిరిగి మన జీవనాన్ని మనకు సాధించుకోవడం ఇదే ఉంటుంది. అంటే ఈ మహమ్మదీయులు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మన వాళ్ళు పోరాడి తిరిగి మన రాజ్యాన్ని, అంటే పరదాస్య శృంఖల భేదనము అని అంటాం, ఒక మాట వింటూ ఉంటాం. అటువంటి భేదనం చేసుకొని తిరిగి తమను తాము రక్షించుకొని తమ ఉనికిని తాము చాటుకున్నటువంటి ఒక చిన్న నవలిక. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పాత్రలు 4: పర్వతయ్య, ప్రోలయ్య దొర, కాపయ్య, భీమన్న. వీరి నలుగురిలో మొట్టమొదటి వాడు ఈ వీరపూజ అన్నటువంటి ఈ నవలికకు ఒక రకమైనటువంటి కథానాయకుడు పర్వతయ్య. ఈయన 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు. ఈ మాట 2-3 సార్లు అంటాడండి. ఎందుకు అనంటే, ఆ వయసుకు చెందవలసినటువంటి పరిణితికి మించిన పరిణితి ఆయనలో అడుగడుగునా తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి వీరశైవ అవలంబి, ఉభయ భాషా ప్రావీణుడు, తెలుగు కన్నడము బాగా తెలిసినటువంటి వాడు, పాల్కురికి సోమనాథుని బసవపురాణము, అలాగే బసవేశ్వరుని యొక్క శివకీర్తనలు 12,000 కంఠతః నేర్చుకొని పాడగలిగినటువంటి వాడు. ఈయన ఈ వీరపూజ అన్నటువంటి దాన్ని ఉద్యమించడానికి వస్తాడు. ఏమిటి వీరపూజ అనంటే,
ఒక దుర్భేద్యమైనటువంటి ఒక కార్యం, అనితర సాధ్యమైనటువంటి ఒక కార్యము జరగవలసి ఉన్నది అన్న సందర్భంలో 21 రోజుల పాటు కఠినమైనటువంటి ఉపవాసం చేసి ఊరి చివర ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థన చేసి ఈ కోరిక కొరకు, అది ఏదైనా కావచ్చు, ఈ కోరిక కొరకు నేను ఈ వీరపూజను ఆచరిస్తున్నాను అని ఒక ప్రమాణం చేసి ఆత్మాహుతి చేసుకుంటారు. వారి రక్తధారను తగిలి మరొకరు ఏ కార్యము నిమిత్తమై ఈయన ఈ వీరపూజను ఆచరించి ఉన్నాడో ఆ కార్యమును నేను నెరవేర్తును అని ఆ రక్తాన్ని తాకి ప్రమాణం చేస్తారు. వారు తర్వాత ఆ కార్యాన్ని ఎలా పూర్తి చేయాలి అన్నటువంటి దానికి ఉద్యుక్తులవుతారు. దీనికోసం ఏమండి చాలా గుండెదిటువు కావాలండి. తను బాగానే ఉన్నాడు, ఉన్నంతలో రాజ్యం నాశనం అవుతోంది, రాష్ట్రము రాజ్యము నాశనం అయింది అని అంటే ఈయనొక్కడుండి ఏం చేస్తాడు అంటే, తను సుఖంగా ఉంటే సరిపోదు కదా. నలుగురు సుఖంగా ఉన్నప్పుడే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కంటే కూడా వ్యవస్థాగతమైనటువంటి ప్రయోజనాలనే ప్రాథమికంగా ఉన్నటువంటి రోజులు. కాబట్టి వ్యవస్థాగతమైనటువంటి ఈ సంప్రదాయాలు, ఈ జీవనము, కనీసం మనుషులు వీళ్ళందరూ సుఖంగా ఉండాలి అని అంటే ఇది బాగుపడాలి, కాబట్టి నేను ఈ వీరపూజను ఆచరిస్తాను అని చెప్పి ఎంతో గుండె దిటువుతో ఆయన ఆ వీరపూజను ప్రారంభం చేస్తాడు. చేసి ఇక చివరి ఘట్టానికి వెళుతున్న సందర్భంలో ఈ 21 రోజులలో వేరొక చోట ఉన్నటువంటి ఈ ప్రోలయ్యకు ఈ విషయం తెలిసి దీన్ని ఆపడానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పడం, ఈయన ఆపడం జరుగుతుంది. అంతటి గుండెధైర్యం కలిగినటువంటి వాడు ఈ పర్వతయ్య. ఇంకొకటి, ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక ఆవు వీరభద్రునికి చెందినది అని చెప్పి దాని జోలికి వస్తే వీరభద్రుడు ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టాడయ్యా అని చెప్పి తన ఆవును, తన సంపదను, అంటే తన గో సంపదను, పశు సంపదను రక్షించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం. అక్కడికి పాపం వాళ్ళు కొన్ని సందర్భాలలో ఎంతో దాన్ని హింసించి చిత్రవద చేసి ఒక దగ్గరకు వచ్చినప్పుడు అది తట్టుకోలేక కొమ్మి చుడుతుంది. ఆ సందర్భంలో అందరూ చుట్టుకొని దాన్ని పిడిబాకులతో పొడిచి చంపుతారు. తన కళ్ళ ఎదురుగా అది జరుగుతున్నప్పటికీ కూడా ఏమీ మాట్లాడకుండా, ఎందుకు, ఆ ప్రోలయ్య దొర వచ్చి ఈ వీరపూజను మానిపిస్తాడు. ఈ వీరపూజను మానిపించడానికి కూడా ఒక విధానం ఉందండి. బాబు నువ్వు వెళ్ళి మాట్లాడి వీరుడివి కదా, ఆ వీరపూజను మానిపించను ఒకటి చెప్తే వాడు రాకూడదు, తనంతకు తానుగా రావాలి. తనంతకు తానుగా వచ్చి ఒక నిర్దిష్టమైన సమయాన్ని చెప్పి ఈ సమయంలో ఈయన చెప్పినటువంటి ఈ కోరిక నిమిత్తం ఈయన వీరపూజ చేస్తున్నాడు కాబట్టి ఆ కోరికను నేను నెరవేరుస్తాను, లేని ఎడల నేను వీరపూజ చేస్తాను, నా తర్వాతి వారు దీన్ని అనుసరిస్తారు అని చెప్పి తనంతకు తానుగా రావాలి. వచ్చి చేస్తేనే ఆ వీరపూజ ఆగుతుంది. ఈ ప్రోలయ్య దొర ఇచ్చినటువంటి మాట, నాయనా నువ్వు వీరపూజ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక ఏడాది లోపల మన రాజ్యాన్ని నేను మళ్ళీ సంపాదిస్తాను, నువ్వు కాస్త సంయమనం పాటించు అని చెప్తే ఆయన మాటను విని తన కళ్ళెదురుగా తన ఆవు చనిపోతున్నప్పటికీ కూడా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి, ఆవు చనిపోతున్న సాధారణంగా మనం ఒక జంతువు బాధపడుతుంది అంటేనే చెలించిపోతాం. ఇంతటి శివపూజా దురంధరుడు, శైవానులంబి శైవమతానులంబి అయినటువంటి వాడు తన కళ్ళెదురుగా ఆవు చనిపోతుంటే కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఎందుకు అనంటే ఇక్కడ తాను ఏమాత్రం ప్రతిఘటించినా అక్కడ ప్రోలయ్య దొర ఏ ఉపాయాన్ని చేసి దీన్ని చేస్తున్నాడు అనేటువంటిది బయటపడిపోతుంది. దాని ద్వారా తన వ్యక్తిగత నష్టం కంటే కూడా వ్యవస్థాగతమైన నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా కించిత నష్టపోయినా పర్వాలేదు, వ్యవస్థ బాగుండాలి అని ఆలోచించాడు. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. 1892లో తెలుగు వాళ్ళందరూ గర్వించదగినటువంటి ఒక నాటకం పుట్టింది, కన్యాశుల్కం, గురజాడ అప్పారావు గారిది. 1897లో ప్రచురితమైంది. అందులో గిరీశం పాత్ర మొట్టమొదటిలోనే సెలవులకని ఇంటికి వచ్చినప్పుడు అగ్నిహోత్రావధానులు గారి భార్య అయినటువంటి బుచ్చమ్మ వారిని అడుగుతుంది, అయ్యా మీరు మా అబ్బాయి ఓ పర్యాయం ఇంగ్లీష్లో మాట్లాడుదురు అని. ఈ గిరీశానికి ఇంగ్లీష్ రాదు, వాడికి ఇంగ్లీష్ రాదు, ఏవో నేర్చుకున్న 2-3 పద్యాలు తప్ప, ఈ స్టాన్జాస్ అంటాం కదా అవి తప్ప. ఏం మాట్లాడుకుంటారు అని అంటే, దెర్ ఈస్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ద టెంట్, ఏ బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్ అని ఏదో మాట్లాడుకుంటారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని మొదలవుతుంది. ఇది ఏ బాయ్ స్టూడ్ ఆన్ ద వైట్ డెక్ అని ఒక అద్భుతమైనటువంటి ఒక పోయం ఇంగ్లీష్లో. 2 శతాబ్దాల పాటు దీన్ని చదవని ఇంగ్లీష్ వాడెవడూ లేడు. ఎందుకు అనంటే చిన్న సారాంశం. ఒక సైనికుడు యుద్ధానికి వెళుతూ నౌకలో తన కొడుకుని తీసుకెళ్ళి పైన నిలబెడతాడు. ఒరేయ్
నేను వచ్చేదాకా పైనే ఉండరా, నువ్వు కిందికి రాకు అని. సరే అని వాడు నిలబడతాడు. ఈ తండ్రి యుద్ధానికి వెళతాడు, యుద్ధంలో చనిపోతాడు. ఇది వీడికి తెలియదు. ఈ పైన నిలబెట్టడం చేత కింద తగలబడుతున్నటువంటి, ఈ కింద నాశనం అవుతున్నటువంటి పడవ వీడికి తెలియదు, సుఖంగా ఉంటాడు పైన. పైకి వెళ్ళి నిలబడ్డాము అని అంటే మనం రక్షింపబడొచ్చు అని కొంతమంది పురజనులు, సైనికులు కొంతమంది పైకి వెళ్తారు. అక్కడ వీడు ఉంటాడు. వీడి తండ్రి చనిపోయాడు, ఈ విషయం వానికి తెలియదు, అలాగే ఉంటాడు. పడవ తగలబడిపోతోంది, వీడు అక్కడే నిలబడి ఉంటాడు. ఒక హెలికాప్టర్ వచ్చి, 2-3 హెలికాప్టర్లు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతుంటుంది, కొన్ని పడవలు వచ్చి తీసుకెళ్ళిపోతుంటాయి, వీడు అక్కడే నిలబడతాడు. వీడు నిలబడినటువంటి ఆ బెంచ్ దాకా నిప్పులు వస్తూ ఉంటాయి, వీడు అక్కడే నిలబడతాడు. పడవను నాశనం చేసింది ఆ మంటల్లో వీడు కాలిపోయి ఉన్నాడు, వాడి శవం అలాగే నిలబడింది. ఇంతే. ఎందుకు దీన్ని ఇంతగా చదివారు అని అంటే, ఇది మనకు అరే మంటలు వచ్చినప్పుడు తప్పించుకొని పోవచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చినా, నేను వచ్చేదాకా ఇక్కడ నుండి నువ్వు కదలకు అని చెప్పినటువంటి తండ్రి మాటను జవదాటకూడదు అన్నటువంటి ఒక విలువ 2 శతాబ్దాల పాటు అపురూపంగా దాచుకొని, విలువలే మనిషి యొక్క జీవన విధానానికి సోపానాలు అని బ్రతికిన కాలం వాళ్ళందరికీ మార్గదర్శకంగా నిలబడ్డాయి. ఈ మాట నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే, తనక్కడ ప్రతిఘటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు, తను ప్రేమగా పెంచుకున్నటువంటి ఆవు చనిపోతున్నా, ఏమి జరిగినా నేను స్పందించను అని ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని స్పందించని ఆయన విలువ బహుశా విశ్వనాథ సత్యనారాయణ గారు వారి కుమార్తె విజయలక్ష్మి గారు అనుకుంటా, నాకు పేరు పూర్తిగా తెలియదు, చివరి అమ్మాయి, వారు ఒక ఇంటర్వ్యూ జరిగిందండి, మన ఒక ఇంటర్వ్యూ చూశాను, ఆవిడ వైజయంతి గారిది. దాంట్లో ఆవిడ వీరికి ఇంగ్లీషు సినిమాలన్నా ఇంగ్లీష్ నవలలన్నా కూడా కాస్త ఇష్టం అండి, బాగా చదువుతుంటారు. బహుశా వీరు కూడా దాన్ని చదువున్నారేమో. ఈ పర్వతయ్య పాత్రను రాయడానికి ఇది కూడా కాస్త ఉపయోగపడిందేమో. ఎందుకంటే విలువలే ప్రాణంగా బ్రతికినటువంటి గొప్ప నాయకుడు ఈ ప్రోలయ్య దొర, ఈ పర్వతయ్య. స్వధర్మ స్థాపన జరగాలంటే ప్రజల్లో చైతన్యము, ధైర్యము అత్యావశ్యకములను తలిచి ప్రోలయ్య మాట మీద ఆనెగొంది దేవగిరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యభరితుల్ని చేస్తూ వాళ్ళల్లో తిరుగుబాటుతనం ఎలా చేయాలి అన్నటువంటిది ఉద్వేగభరితంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ వస్తాడు. ఇందులో భాగంగా ఆ రోజుల్లో నవలాధారంగా కాకతీయులు పరిపాలిస్తున్న కాలంలో శైవము, వైష్ణవము అనేటువంటి 2 భక్త్యుద్యమాలు చాలా విచిత్రంగా జరిగాయి. ఈ మాట ఎందుకంటున్నాను అనంటే, వైష్ణవ మతావలంబి అయినటువంటి ఏ వైష్ణవుడు కూడా శైవ మతావలంబి అయినటువంటి వాడి ముఖం చూడకూడదని, శైవ మతావలంబి అయినటువంటి ఏ శైవుడు కూడా వైష్ణవుడి యొక్క ముఖం చూడరాదని ఒక విచిత్రమైనటువంటి, అవైదికమైనటువంటి, అసంప్రదాయబద్ధమైనటువంటి, అప్రామాణికమైనటువంటి ఒక నియమాలను పెట్టుకొని బతుకుతున్న రోజులు. అలా ఉన్న సందర్భంలో వీరశైవుడైనటువంటి ఈ పర్వతయ్య వీటన్నిటినీ నిరాధారములని నమ్మి, ప్రజల యొక్క శ్రేయస్సే ఈశ్వరార్చన అని నమ్మి అందరితోనూ కలివిడిగా ఉంటూ సింగమనీయుడి దగ్గరికి వెళతాడండి. ఈ సింగమనీయుడు పరమవిష్ణువుడు. నీ మొహం నేను చూడను, బయటికి వెళ్ళిపో అంటాడు. ఈయన, బాబు నేను శైవ మతావలంబిగా రాలేదయ్యా, ఒక రాజతంత్రం మీద వచ్చినటువంటి వాడును అని పెడతాడు. ఇది చదివినప్పుడు అండి నాకు ఒక పద్యం గుర్తొచ్చింది, అందరికీ తెలిసినటువంటిదే. ధూర్జటి గారు కాళహస్తీశ్వర శతకంలో ఈ మాట అంటారనమాట. నిను సేవింపగనా బదల్ పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, మహాత్ముడనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాని, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అని. అంటే అయ్యా, నిన్ను అర్చిస్తున్న సందర్భంలో నాకు ఆపదలొచ్చినా, శ్రేయస్సు కలిగిన, పొగడ్తలొచ్చినా, తెగడ్తలొచ్చినా, నన్ను గొప్పవాడన్నా మూర్ఖుడన్నా నాకు భూషణములే స్వామి, నువ్విచ్చినవే కదా అని. ఎందుకు అంటే శివం కానిది ఏదైనా శవంతో సమానము అని అంటారు. సృష్టి మొత్తాన్ని శివమయంగా చూస్తున్నటువంటి ఆయనకు అవమానింపబడుతున్నటువంటి వాడు శివుడే, అవమానిస్తున్నటువంటి వాడు శివుడే. నిన్ను నువ్వే తిట్టుకుంటే నీకు వచ్చిందే ఉంది, పోయేదే ఉంది, పోవయా, మిగతా వాళ్ళు కావాలి. ఈ దృష్టితో సింగమనీయుడితో మాట్లాడి, ఈయనకు కన్నడ భాష కూడా బాగా తెలుసు కదండి, అక్కడికి వెళ్ళి ఈ బసవేశ్వరుడి యొక్క కీర్తనలన్నింటినీ కూడా పాడి, ఆ పాటల్లో కూడా అంతర్లీనంగా తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఈ వీరపూజ నవల మొత్తము కూడా ఈయన
తెలుగు జాతి, తెలుగు రాష్ట్రము, తెలుగువారి వైభవము, ఈ మాట అంటూ ఉంటాడు. నాకు ఇది చదువుతున్నప్పుడు నిజంగా అనిపించినటువంటి మాట ఈ సందర్భంలో చెప్పాలనిపిస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులని అందరికీ తెలిసిన విషయమే. ఆయన తెలుగువారి ఆత్మాభిమానం, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగుతనం ఎందుకంటున్నాడు ఈ ఎక్కువ ఇది అనిపించేది. బహుశా ఈ నవలలో ఆయన కూడా చదువుకుంటాడు. ఇది చదివిన తర్వాతే ఆయనకు ఈ స్ఫూర్తి కలిగి ఉంటుందేమో అని నాకు ఇది చదువుతున్నప్పుడు నిజంగా అనిపించింది. ఈ రాచకార్యమై వచ్చానని చెప్పి ఆ తురుష్కులు పెడుతున్నటువంటి బాధలన్నింటినీ వర్ణించి అక్కడ కన్నడ వాళ్లకు కన్నడలో చెప్పి, ఇక్కడ తెలుగు వాళ్లకు తెలుగులో చెప్పి, భక్తిని చెప్తూనే అంతర్లీనంగా విషయాన్ని అందించి, బాబు ఇప్పటికైనా మీరు ఒళ్ళు విదిలించి బయట ఏం జరుగుతున్నది చూడకపోతే నిద్రలోనే శాశ్వతంగా నిద్రపోయే రోజులు వస్తాయిరా నాయనా, కాబట్టి కళ్ళు తెరవండి అని ఆయన చెప్పి వాళ్ళల్లో ఉన్న నిద్రాణమై ఉన్నటువంటి ఆవేశాన్ని రగిల్చి వాళ్ళందరినీ చైతన్యభరితుల్ని చేసి అడుగడుగున త్యాగే నైకే అమృతత్వమా నశుహు అని ఒక మాట, నకర్మణ నప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానుషు. అన్ని సభలయందు వైదిక మంత్రాన్ని సస్వరంగా చెప్పకూడదు కాబట్టి సాధారణంగా చెప్పా. త్యాగం చేతనే మనకు అమృతత్వం లభిస్తుంది అని బాగా నమ్మి ఎన్నో విషయాలను ఆయన త్యాగం చేసి ఈ తెలుగు జాతి ఉద్ధరణ కోసం ఆ సమయంలో నడుము కట్టినటువంటి ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి పాత్ర ఈ పర్వతయ్య. ఇక రెండవ పాత్రకు వస్తే ప్రోలయ నాయకుడు. ఈయన ఒక దిటువైన రాచరిక వ్యవస్థలో పెరిగినటువంటి వాడైనప్పటికీ మోక్ష మార్గమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది అని బాగా నమ్మి తీర్థయాత్రలు చేస్తూ, నాకు ఈ రాజ్యం వద్దు, ఏమొద్దురా అబ్బాయి, మీరు కానిచ్చేసేయండి, నేను తీర్థయాత్రలు చేస్తూ నేను మోక్ష మార్గాన్ని వెతుక్కుంటాను అని చెప్పి తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు ఈ ప్రోలయ నాయకుడు. మహావీరుడు. ఎంతటి వీరుడు అంటే ఒక 5-6 చోట్ల ఈయన గురించి ఉటంకిస్తాడు. ఈ తురుష్క సైన్యం ఒక 200 మంది వచ్చినా కూడా కాస్త నిలబడి వాళ్ళకు సమాధానం చెప్పగలిగినటువంటి వీరుడు అని. అంతటి వాడైనప్పటికీ కూడా నాకు ఇది అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాడు పర్వతయ్య వీరపూజ చేస్తున్నాడు అని అంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందో అని ఆలోచించి, ఆ సమయానికి ఈయన హృషికేశంలో ఉన్నాడండి. హృషికేశం నుంచి గుర్రంలో శ్రీకూర్మానికి వస్తాడు. శ్రీకూర్మానికి రావటం కూడా ఆయన ఎలా చెప్పాడంటే రొప్పుతూ వచ్చాడు అని అన్నారు. వేగంగా వచ్చాడు, ఆగమేఘాల్లో వచ్చాడు, ఎగురుతూ వచ్చాడు, ఇవే మాటలు ఏం చెప్పలేదు. హృషికేశం నుండి శ్రీకూర్మానికి రొప్పుతూ వచ్చాడు. రొప్పుతూ రావడం అనేది ఎప్పుడు వస్తుందండి? విశేషమైన వేగంతో మనకు పరిగెత్తినప్పుడు ఆయాసం వస్తుంది, దాన్ని రొప్పడం అంటాం. గుర్రంలో అంత వేగంలో వచ్చాడు అని అంటే గుర్రంలో వచ్చినప్పుడు సాధారణంగా ఆయాసం రాదు. గుర్రం తోలే వాళ్ళకు తెలుసుంటుంది, నాకు తెలియదు, నేను చూసిన అనుభవంతో చెప్తున్నా. గుర్రంలో వచ్చినప్పటికీ ఆయాసం కలిగిందంటే ఆ గుర్రాన్ని ఇంకెంత వేగంగా పరిగెత్తించుంటాడో. అంత వేగంగా అక్కడికి వచ్చి అక్కడి నుండి ఈ రేకుపల్లెకి వస్తాడు. ఈ కథంతా ఈ రేకుపల్లె ఈ చుట్టుపక్కల దాంట్లోనే జరుగుతుంది. ఇక్కడికి వచ్చి బాబు నువ్వు ఆపు నాయనా, ఇవన్నీ చేయడానికి కుదరదు అని. ఈయన ఎంతటి వాడు అంటేనండి, వచ్చిన వెంటనే యుద్ధం చేసేయచ్చు, కానీ ఆయన యుద్ధం చేయలేదు. ఆ సైన్యంలో ఒక మలిక్కుతో స్నేహం చేసి, మలిక్కు అని అంటే ఒక చిన్న పాలెగాడు అంటాం కదా, అటువంటి వాడు, సేనాధిపతి లాంటి వాడు. ఆయనతో సైన్యం, వాళ్ళలో ఒక భయస్థుడైనటువంటి ఒక మలిక్కుతో స్నేహం చేసుకొని ఆయనతో మంచి సన్నిహితుడుగా విందు భోజనాలు పెట్టి ఈ రకరకాలుగా ఇవన్నీ చేస్తూ వాళ్ళకి నమ్మకస్తుడుగా మారతాడు. ముందు ఎంతటి నమ్మకస్తుడుగా మారతాడంటే వీళ్ళందరికీ అనుమానం వస్తుంది, ఏం రవిడు వాళ్ళ జతకి చేరినాడే అని. కానీ వీళ్ళెవ్వరూ అనుమానించారండి ప్రజలందరూ. ఎందుకు అనంటే ఈయన మర్రి చెట్టు కింద ఈశ్వరుడు ముందర ప్రమాణం చేశాడు. పర్వతయ్య వీరపూజ చేస్తూ ఉంటే 1 సంవత్సరము లోపల ఈ కార్యాన్ని నేను నిరపదును అని ప్రమాణం చేశాడు. భగవంతుడి ముందర ప్రమాణం చేసినటువంటి వాడు మాట తప్పటడుగు వేయడు అనే ఒక గొప్ప విశ్వాసాన్ని తమ రక్తంలో నింపుకొని తప్పు చేయాలి అనంటే అన్ని దిక్కుల నుండి భగవంతుడు చూస్తున్నాడు అనే ఒక పూనికతో తప్పు చేయటానికి జంకే కాలం అది. కాబట్టి వాళ్ళు ఎవరైనా అనుమానించలేదు. ఈయన ఏం చేసేవాడంటేనండి, వీళ్ళతో బాగా ఉండి రాత్రిపూట వీళ్ళకి యుద్ధ విద్యలు నేర్పించేవాడు. మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే, బాబు మీ కత్తులు మీ బల్లాలు ఇవన్నీ ఏం చేస్తారంటే గుంతల్లో లోపల పూడ్చిపెట్టండి రా, అవసరమైనప్పుడు తీసుకుందాం అంటాడు. ఇది జరుగుతూ ఉంటే కొంతవరకు నమ్ముతాం కానీ పూర్తిగా నమ్మలేం కదా. పూర్తిగా నమ్మాలి అని అంటే అసాధ్యం అనుకున్నది ఏదో జరగాలి. అందుకని నేను ఏం చేయిస్తాడంటే, ఒక చోట తమ సైన్యంలోని కొంతమందితో ఏం చేయిస్తాడంటే తెలుగు వాళ్ళతో, ఒరే మీరు వెళ్ళి వాళ్ళ కత్తులు వీటట్టి దొంగతనం చేసి తీసుకురండి రా అంటాడు.
వాళ్ళు తిరుగుబాటు చేసి దొంగతనం చేసి తీసుకొస్తారు. పెట్టిన తర్వాత ఒక 4-5 రోజులు ఆగి, ఏమయ్యా మీరు నన్ను స్నేహితుడు అన్నావు, మీ వాడు చూస్తే ఇలా చేశారంటే, అయ్యో నాకు తెలియదండి ఉండండి అని చెప్పి ఈయన వెళ్ళి ఆ దొంగతనం చేయించినటువన్నీ మళ్ళీ వెనక్కి పంపిస్తాడు. దీని ద్వారా వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బాబ్బా మన కోసం ఎంత చేస్తున్నారా, వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళని కూడా ఆపాడు, మన కోసం ఏమైనా చేస్తాడు, కాబట్టి ఈయనుండగా మనకు వీళ్ళతో ప్రాణభయం లేదు అని ఒక నమ్మకంలోకి వచ్చారనమాట వీళ్ళందరూ. ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది అని ఒక మాట ఉంది, పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు, మనం పాటించం యువకులం. దీన్ని బాగా నమ్మి ఆయన ఆవేశపడకోకుండా ఆ సందర్భానుచితంగా దాన్ని చేస్తూ ఉన్నాడు. దీనికి ఆయన ఇలా జరగాలి అని అంటే ముందు వాళ్ళతో సఖ్యత అవసరం. వాళ్ళతో సఖ్యత కోసం ఆయన ఎంచుకున్నటువంటి మార్గము భాష. ఈయన ఉత్తర దేశంలో బాగా తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయన సంపాదించినటువంటి భాషా జ్ఞానం, ఈ హిందీ భాష అనేటువంటిది వీళ్ళతో మాట్లాడుతూ ఉండడం చేత వీళ్ళకు తెలుగు రాదు, వీళ్ళకి హిందీ రాదు. వాడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఇది ఎలా ఉంటుందంటేనండి, బాగా చదువుకున్నా కూడా కష్టమే. కొంతమంది ఏం రాస్తారంటేనండి, కవిత్వాన్ని మేము సులభీతరం చేసి వ్యాఖ్యానం చేస్తున్నాం అంటారు. కవిత్వంలో మార్జాలం అని ఉంటుంది, ఈయన పిల్లని రాస్తే సరిపోతుంది, బిడాలం అని రాస్తాడు. చచ్చా, మార్జాలం అంటేనే అర్థం కాని వాడికి బిడాలం అని ఏమర్థం అవుతుంది? కృష్ణార్పణం, నమస్కారం, దీనికంటే అదే సుఖంగా ఉంది రా అంటాం. భాష పూర్తిగా తెలియని వాడి చేతికి ఇలాంటివి ఇస్తే వాడేం చెప్తున్నాడు అర్థం కాదు, వీడేం చేస్తున్నాడు అర్థం కాదు, మొత్తానికి ఏదో అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ భాష అనేటువంటిది ఒక మాధ్యమం, ఒక వారధిగా ఉండాలి. అందుకని ఈ పాత్ర చేత ఆయన చెప్పడం కూడా, భాష అన్నటువంటిది మనకు తెలిసిందంటేనండి ఎక్కడికి వెళ్ళినా జయించగలం. ఇందాకటి కన్యాశుల్కంలో 1892కే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే గురజాడ వారు చెప్పకనే చెప్పారు, బాబు భవిష్యత్ అంతా ఎక్కువ శాతం ఆంగ్లం మీదనే ఉంటుందిరా అబ్బాయి, తెలుగుతనం అని ఎంతున్నా ఆంగ్లం కూడా నేర్చుకొని ఉండండి అని. భాషా జ్ఞానం అనేటువంటిది అంత అవసరం అండి. రకరకాలైనటువంటి భాషలు, పలు భాషలు మనం నేర్చుకోవడం. మన తెలుగు వారికి ఉన్న జాడ్యం ఏమిటంటే, ఇంట్లో పనివాడు వేరే వాడు వచ్చినాడంటే వాడికి తెలుగు నేర్పుతాం, వాడి భాష మనం నేర్చుకోం. వాడి భాష వాడు నేర్పడు, వాడు తెలుగు కోసమే పుట్టానేమో అన్నంత శ్రద్ధగా తెలుగు నేర్చుకుంటాడు. మనం మాట్లాడం, వాటర్ తీసుకురా అంటే మంచినీళ్ళు అమ్మగారు అంటాడు, సిగ్గుబోలే పోయింది. వాడు మంచినీళ్ళు అంటాడు, మనం వాటర్ అంటాం, కృష్ణార్పణం. ఈయన భాష నేర్చుకొని, భాషను మాధ్యమికంగా పెట్టుకొని తను మాట్లాడుతూ వాళ్లకు వీళ్లకు వారధిగా చేస్తూ నిలబడ్డాడు. తమతో స్నేహం, వారితో స్నేహాన్ని ప్రదర్శిస్తూనే ఇక్కడ వీళ్ళని అప్రమత్తం చేస్తూ వచ్చాడు. రాత్రిపూట యుద్ధ విద్యలు నేర్పిస్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈయన ఎన్నుకున్నటువంటి మార్గం కూడా చాలా విచిత్రమైనటువంటిదండి ఈ ప్రజలందరినీ సంఘటితం చేయడానికి. అదేంటంటే బుర్రకథ. నేను చిన్నగా ఉన్నప్పుడు నా అదృష్టం కొద్దీ పల్లెటూరులో పెరగటం చేత ఒక బుర్రకథను చూసా. మిగతా నా వయసు వాళ్ళు చూసుండకపోవచ్చు, చూసుంటే గొప్ప. ఈ బుర్రకథ చెప్పిస్తూ ఆ బుర్రకథలో అంతర్లీనంగా ఈయన కూడా పర్వదేయ చేసినట్టు మనం చేయవలసింది ఏమిటి, జరుగుతున్నది ఏమిటి, చేయకపోతే జరగబోయేదేమిటి, వీటన్నిటినీ తెలుపుతూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటేనండి, ఈ పర్వతయ్య బుర్రకథ కళాకారులను ప్రోత్సహించి ఆ బుర్రకథ పాటల్లో తెలుగువారి చరిత్రను, గత వైభవాన్ని తెలియజేసేలా చేశారు. ఎలా ఉంటుందంటే అదిగో అచ్చం ఇవాళ మన సభలాగా. ఎందుకంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చూస్తున్న ఎంతోమందికి విశ్వనాథ సత్యనారాయణ గారంటే 1000 పడగలు మాత్రమే రాసిన వ్యక్తి అని తెలుసు. కానీ బాబు 1000 పడగల్లో 1000 పడగల గ్రంథం ఒక పడగ, 999 పడగలు ఇంకా ఉన్నాయి. అవి తెలుగు సాహిత్యంలో విశృంఖల వీరవిహారం చేస్తూ ఈ సాహితీ ప్రక్రియ నాకు చెందనిది అనేది కాకుండా అన్నిటి సాహితీ ప్రక్రియలను స్పృశించినటువంటి పడగలవి. కాబట్టి ఈ సభ పరోక్షంగా చూస్తున్నటువంటి ఎంతోమందికి విశ్వనాథుల వారిని గురించి తెలియజేసేలా చేసినట్టు నాడు బుర్రకథ జరుగుతున్నటువంటి వర్తమాన కాలంలో, ఆనాటి వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రతిబింబించేలా చేసింది. చిట్ట చివరిగా ఒక మాట ఈ ప్రోలయ గురించి మాట్లాడుతూ, యుద్ధమంతా అయిపోయి చివరికి ఆ ఫిరోజు దొరికినప్పుడు, మలిక్ ఫిరోజు దొరికినప్పుడు, చంపకుండా నీకు నాకు స్నేహం ఉన్న కారణంగా నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, వెళ్ళిపోరా అన్నాడు. ఇది తెలుగువాడి యొక్క వ్యక్తిత్వం. చంపగలిగే సామర్థ్యం చేతికి వచ్చినా, యుద్ధం అంటే ఒక సినిమాలో మాట అన్నట్టు యుద్ధంలో విజయం అంటే గెలవటం, చంపటం కాదు. అట్లా తన దగ్గరికి వచ్చినా చంపకుండా వదిలిపెట్టాడు స్నేహాన్ని చూసి. ఇది. ఇక మూడవది కాపయ్య. ఈ ప్రోలయ్యకు అన్న కొడుకు తమ్ముడి కొడుకు, నాకు పూర్తిగా గుర్తులేదండి, చదివి చాలా కాలం అయింది. ఈయన 13 ఏళ్ల చిన్న కురవాడు.
నాకు ఇది చదువుతున్నప్పుడు నిజంగా అంటే పొగడాల కాబట్టి స్తవం అని ఒక మాట ఉంది మనం అందరికీ. స్తవము అంటే స్తోత్రం అని. ఏ దేవత స్తోత్రం చదివినా ఇవే లక్షణాలే కొంచెం షఫిల్ అయి ఉంటాయి, పైకి కిందికై ఉంటుందన్నమాట మొత్తం. ప్రత్యేకంగా వాళ్ళకి వీళ్ళకి ఏమైనా ఆకార విశేషాన్ని విశదీకరించి చెప్పాల్సిందే తప్పించి లక్షణాలలో అంతా అదే ఉంటుంది. అందుకే వేదంలో ఒకటే చోట చెప్పారనమాట, త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం, నేను అన్నీ నువ్వే అన్నారు. ఈ కాపయ్యం చదువుతున్నప్పుడు అండి, నేను ఇందుకోసం చెప్పట్లేదు ఈ మాట, నాకు చాలా చోట్ల అభిమన్యుడు గుర్తొచ్చాడండి. 16 ఏళ్ల కుర్రవాడు అభిమన్యుడు. అభిమన్యుడు ఎంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడో, 13 ఏళ్ల ఒక కుర్రవాడు నా పినతండ్రి ప్రోలయ్య ఈ వీరపూజని చేయని ఎడల నేను నిర్వర్తింతును అని ప్రమాణం చేస్తాడు. 13 ఏళ్ల కుర్రవాడండి, అశేషమైనటువంటి తురుష్క సైన్యాన్ని నేను ఎదిరిస్తానన్నాడు. ఈయన గురించి కూడా ఈయన ఒక పక్క అంటే ఒక చెంప మొత్తము ఈ బాధపడుతున్నారనేది చూస్తూనే మరొక చెంప విశేషమైనటువంటి వైరాగ్య భావాలు కలిగినటువంటి వాడు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ప్రోలయదొర ఏం చేస్తాడంటే, చాలా మాటలు తన ఇంటికి వస్తున్నప్పుడు, వీడు మందబుద్ధివాడండి, నా తర్వాత మొత్తం నిర్వహించవలసినటువంటి వాడు వీడైనా కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు భగవంతుడని ఏదో ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. మనం ఏదన్నా మాట్లాడామంటే 8 ఏళ్ల వయసులో ఒకసారి, 10 ఏళ్ల వయసులో ఒకసారి, 12 ఏళ్ల వయసులో ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయి ఎప్పుడో కొంతకాలం తర్వాత వచ్చాడు. మళ్ళీ ఏమన్నా అంటే ఏం పారిపోతాడో, అందుకని మేమేం అనట్లేదు, వాడిని వదిలేసాము అని అనగానే వింటే నమ్మలేం కదా. అందుకని ఈయన కూడా ఏం చేసేవాడంటే, వాళ్ళు వచ్చిన సమయానికంతా రాముడు ఎదురుగా ఇలా ధ్యానం చేస్తూ కూర్చునేవాడు. ఎవడేం పిలిచినా పలకడు. వాళ్ళేమనుకున్నాడు, అబ్బాయి నిజంగానే మందబుద్ధిరా వీడు అనుకున్నారు. ఇది తెలుసుకున్నటువంటి కాపయ్య ఏం చేస్తాడంటే, చివరిలో వెళ్ళి, ఈయన కూడా బాగా చదువుకున్నవాడు కదా, ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించి వాళ్ళకు కూడా ఈ బుర్రకథలు ఏం చేసే కళాకారులను ప్రోత్సహిస్తూ ఏం చేస్తాడంటేనండి, కొన్ని వర్గాలుగా విభజిస్తాడు. వాళ్ళందరినీ విభజించి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క నాయకుడిని పెట్టి, ఆ నాయకుడి చేత ఈ కళాకారులు ఏం పాడాలి, ఎలా పాడాలి, ఎప్పుడు పాడాలి అనేది నేర్పిస్తాడు. నేర్పించి అన్ని కథల్లో ఒక మాట చెప్తాడు. మీరు జాగ్రత్తగా ఈ మాటను పరిశీలిస్తే ఆ 13 ఏళ్ల కుర్రవాడి యుక్తి ఎలా ఉంది అనేది తెలుస్తుంది. శివరాత్రి రోజు తెల్లవారుజామున ముహూర్తం, దేనికి? తిరుగుబాటు చేయడానికి. ఇక మొదలు పెట్టండి అన్నదానికి గుర్తు ఏమిటి అని అంటే, నిర్విరామంగా ఆ ఊరిలో ఉన్న శివాలయంలో గంట మోగుతూ ఉంటుంది. దీనికోసంగా ప్రతి ఊరిలోని శివాలయంలో ఒక కొత్త గంట కట్టించాడు. దొంగలు వచ్చి ఈ మహమ్మదీయ సైన్యం వచ్చి ఎందుకు గంట కొడుతున్నారంటే, అయ్యా ఇవాళ శివరాత్రి అండి, తెల్లవారులు మేము అభిషేకం చేస్తాం, అభిషేకంలో గంట కొట్టడం మాకు ఆనవాయితీ, కాబట్టి గంట కొడుతూ ఉన్నాము అని చెప్తే ప్రతి ఇంట్లోనూ పూజ, శివరాత్రి అంటే అందరూ పూజ చేసుకుంటాం కదండి, అందరి ఇంట్లో గంట కొడుతున్నారు కాబట్టి వాళ్ళు నిజమని నమ్మి వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి గంట కొట్టడం గుర్తు, ఆ గంట కొట్టిన వెంటనే నిర్విరామంగా గంట మోగింది అంటే మీరు తిరుగుబాటు చేయండి అని చెప్తాడు. ఇదొక నియమం. జాగ్రత్తగా ఆలోచించండి, ఎంత గొప్పగా ఆలోచించాడు 13 ఏళ్ల వయసుకి. ఇది ఆలోచించడం గొప్ప కాదు, ఆ వయసుకి ఇది ఆలోచించడం గొప్ప. రెండవది, ఏ నాయకుడు ఈ వర్గాలుగా విభజించినటువంటి వాళ్ళల్లో ఏ నాయకుడు ఒకచోట బుర్రకథ చెప్పకూడదు. ఒక ఊరిలో ఒక వర్గం బుర్రకథ చెప్పిందంటే ఆ ఊరిలో ఇంకో వర్గం వచ్చి బుర్రకథ చెప్పకూడదు. ఇవి ఆయన పెట్టిన నియమాలు. అయితే ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం అని ఒక మాట ఉంది కదా. వాళ్ళు చేస్తున్నన్ని వీళ్ళకి ఎట్లా తెలిసాయో వీళ్ళ ప్లాన్లన్నీ వాళ్ళకు తెలిసాయి. వాడు జాగ్రత్తగా పడుతూ ఉంటే ఈయన ఏం చేస్తాడంటే, ఆ రాత్రికి గంట కొట్టించలేదట, సూర్యోదయం అయిన తర్వాత గంట కొట్టించాడు. వాళ్ళు రాత్రి అంతా ఏం లేదు కదా అని చెప్పి సూర్యోదయం అవుతున్న సమయంలో నిద్రపోయారు అనమాట. వాళ్ళ సూర్యోదయం అండి తెల్లవారుజామున 6 గంటలు, మన సూర్యోదయం అంటే 10, మనది కాదు 6 గంటలకు. పడుకోగానే గంట కొట్టించాడు, చంపేశారు వాళ్ళందరినీ. ఇది తెలివి. ఎందుకంటే ఆ ముహూర్తానికి అనుకున్నాం కదా, ఇప్పుడు మనం తిరుగుబాటు చేయకపోతే ఏమిటి అని అంటే దొరికిపోతాం. వాళ్ళకి దొరికిపోయామంటే విమానం మూత మోగుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే అదును చూసి చేయాలి. అలా వాళ్ళ మీద తిరుగుబాటు చేయించి వాళ్ళు నిద్రపోతున్న సమయంలో వీళ్ళని వెళ్ళి, నిద్రపోతున్న వాళ్ళని చంపలేదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అశ్వత్థామ లాంటి వాడా అంటారు. ఇప్పుడే ఈ అభిమన్యుడు అని చెప్పావు, చేసింది అశ్వత్థామ పని కదంటే, కాదు. నిద్రపోతున్న సమయంలో వీళ్ళ మీద తిరుగుబాటు చేయించి మేల్కొని ఉన్నప్పుగానే వాళ్ళందరినీ చంపించాడు. కొంతకాలానికి చాలా సైన్యం నాశనం అయిన తర్వాత కొంత మిగిలే ఉంటుంది. ఈయన పెద్దవాడి తిరిగి రాజ్యాన్ని చేపట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ దేశం నుండి తరిమి పూర్తిగా స్వధర్మ స్థాపన చేశాడు. ఇది 3వ పాత్ర. ఇక 4వ పాత్ర భీమన్న. ఈ భీమన్న ఈ నవలికలో చరమాంకంలో ప్రారంభం అయిన పరిచయం అవుతాడు. పరిచయమే ఎలా పరిచయం అవుతాడంటే, మహాబలశాలి అయినప్పటికీ కూడా నిస్తేజంగా, ఏమీ తెలియని వాడిలాగా, ఒక అమాయకుడిలాగా, బలం లేని వాడిలాగా ఇలా కూర్చొని కనపడుతూ ఉంటాడు. ఈ పర్వతయ్య చెప్పినటువంటి మాటలకు తన శక్తి పుంజుకొని
తిరగబడతాడు. తిరగబడటం అంటే వెంటనే ఇది చేయడండి. ఆయన ఏం చేస్తాడంటే చందవోలుకు వెళతాడు. ఈ పాత్ర మనకు హనుమంతుడిని స్ఫురింపజేస్తుంది. జాంబవంతుడు చెప్పేదాకా తన బలం తనకు తెలియదు కదా. జాంబవంతుడు చెప్పిన తర్వాత బలం తెలుసుకొని పుంజుకున్నాడు. హనుమంతుడు వచ్చిన సుందరకాండ ప్రారంభంలో వస్తాడు హనుమంతుడు, కాదు ముందు కిష్కింధకాండ చివరిలో వస్తాడు హనుమంతుడు. హనుమంతుడు వచ్చిన తర్వాతనే రామాయణంలో వేగం ప్రారంభం అవుతుంది. అట్లా ఈ భీమన్ వచ్చిన తర్వాతనే మరొక అద్భుతమైన మలుపు తిరుగుతుందన్నమాట. ఈ భీమన్ ఏం చేస్తాడంటే ఆ చందవోలుకు ఒక పాముల వాళ్ళ ఒక గుంపును, ముంగీసనాడించే వాళ్ళ యొక్క సమూహాన్ని తీసుకువెళ్ళి ఊరికి ఇటుపక్కన ఒకళ్ళను విడిది చేయిస్తాడు. చేయించి ఈయన ఊరిలోకి వెళతాడు. ఆ ఊరిలో పొట్టేళ్ల పందాలు ఏవో జరుగుతూ ఉంటాయి. ఈయన అక్కడికి వెళ్ళి చూసి అయిపోయిన తర్వాత కాస్త రెచ్చగొట్టినట్టు మాట్లాడడం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో జరుగుతుంది, అబ్బాబ్బా భలే జరిగిందిరా, ఈ పొట్టేలు నాది, ఈ పొట్టే అండి, పొట్టేలు కొట్లాడు చూస్తున్నప్పుడు దాని మీద పందెం ఏమిటండి? పందెం కాయడం అంటే రెండు విరుద్ధమైన వాటి మీద పందెం వేయాలి, కానీ రెండు సజాతులు రెండు వికర్షించుకుంటాయన్నది అట్టాగా అందరికీ తెలిసిన విషయమే. పరస్పర జాతులు కొట్లాడుతున్నప్పుడు ఏది గెలుస్తున్నది కదా చూడాల్సింది అని అంటే, ఒరే ఎవడరా నువ్వు ఏముందంటే, నాదే ఉందండి, నాకు తెలిసినవాడు ఒకడు పాములు పట్టేవాడు ఉన్నాడు, వాడితో చేద్దామని చెప్పి ఇటుపక్క పాములు పట్టేవాడిని పిలిపించుకొస్తాడు. సరే దీనిదే ఉందిరా, దీని మీద ఏం పందెం కాయాలంటే ఇటుపక్క ముంగేసన్ ఉండేవాడిని తీసుకొస్తాడు. వాడికి వీడికి పోటీ పెట్టి పందెం కాసేటాడు చేస్తాడు. సాధారణంగా ముంగేస గెలవాలి. ఈ కథలో ఈ పాము ముంగీస యుద్ధం అంతా కూడా ఆ నడిపించేటువంటి వాళ్ళ మంత్రశక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పాము గెలుస్తుంది. గెలిచిన వెంటనే పాము గెలిచింది అనడండి ఈయన, నల్లతాచు గెలిచింది అని చప్పట్లు కొడతాడు. అంటూ తెలుగు యువత నల్లతాచుల వంటి వాళ్ళు అనుకుంటే దేన్నైనా సాధిస్తారు, వాళ్ళ పగ అటువంటిది, నల్లతాచు పగ వంటిది అని చెప్పి బాగా ఇదే మాట పదే అంటాడు. అది ఎంతలా వ్యాపించిందంటే తెలుగు రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఏ పోటీ జరిగినా గెలిచిన వాళ్ళు నల్లతాచులని, ఓడిపోయిన వాళ్ళు ముంగేసలని పెరిగిపోయింది. ఇది ఎంతలా ప్రసరించిందంటే మేము అనుకుంటే ఏదైనా సాధించగలం అనే ఒక ఆత్మస్థైర్యము ఆ యువతలో కలిగేలా చేశాడు ఆయన. సుందరకాండలో హనుమంతుడు ఒక మాట అంటాడు. ఏమంటే, కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యావిరోధేన సకార్యం కర్తుమర్హతి అని. ఒక గొప్ప కార్యం ఏదన్నా చెయ్యాలి, అనితర సాధ్యమైనటువంటి కార్యం ఏదన్నా చెయ్యాలి అని అంటే ఆ కార్యానికి ప్రతిబంధకంగా ఉంటున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త పక్కకు తీసేయాలి అని అంటాడు. ఇక్కడ ఈ తెలుగువారి చైతన్యానికి ప్రతిబంధకం అవుతున్నటువంటిది ఏమిటి? వాళ్ళలో నిద్రాణమై ఉన్నటువంటి చైతన్యం. ఆ నిద్రను తట్టి లేపితే మనవాడు తిరగబడతారు, చైతన్యం రావాలి. అందుకని ఏం చేశాడు, రే మీరు గొప్పవాళ్ళు అంటే, ఎవడరా నువ్వు ఊరుగా నూరు వచ్చి ఏం సాధించాలని నన్ను పొగుడుతున్నావు అంటాడు. అలా అనకూడదు. ఒక ఆటలోకి వాళ్ళను మైమరిపింపజేసి గెలిచిన వాళ్ళు తెలుగు వాళ్ళు, నల్లతాచుల వంటి వారు, వీళ్ళు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు, తురుష్కులను కూడా ఎదిరించగలరు. ఈ మాట అంటాడండి ఆయన. ఈ మాట అంటాడు ఒక చోట, వాళ్ళకి అర్థమయ్యేలా ఈ మాటని వాళ్ళలో చైతన్యాన్ని నింపుతాడు. ఇలా భీమన్న పాత్ర కూడా ఎంతో విశిష్టతను చేకూర్చుకుంది. ఒక చిన్న మాట, ప్రతాపరుద్రుడి గురించి ఒక మాట చెప్పుకోవాలి ఈ సందర్భంలో. ఈయన మొట్టమొదట ఆ తురుష్క సైన్యానికి పట్టుబడి వాళ్ళ చేతిలో చనిపోవటం ఇష్టం లేక తనను తాను ఆత్మాహుతి చేసుకుంటారు. అంతే, ఒక 4-5 వాక్యాలలోనే ఆయన పాత్ర పరిమితం. కానీ నవలిక మొత్తం ఆయన యొక్క ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. విశ్వనాథుల వారండి ఈ పాత్రను ప్రాతిపదికగా చేసుకొని నాటి జీవన విధానాన్ని 17 నుంచి 19 సార్లు చెప్పారండి. వస్తుమార్పిడి విధానం, డబ్బు లేదు, డబ్బు అన్న ఆలోచన లేదు, ఎవడి దగ్గర డబ్బు లేదు, ఒకడికి వస్త్రాలు కావాలంటే వాడి దగ్గర ఉన్న బియ్యం ఇచ్చి వస్త్రం తెచ్చుకునేటువంటి వారు. ప్రతి పాత్ర కూడా, ఇక్కడ బాధపడినటువంటి పాత్ర, ఇక్కడ నలిగినటువంటి ప్రతి పాత్ర, అంటే ఈ నవలికలో ఈ పెద్ద ప్రధానమైన పాత్రలు కాకుండా నలిగిపోయినటువంటి ప్రతి వ్యక్తి నోటి నుంచి వచ్చేది మా ప్రతాపరుద్రుని కాలంలో ఎంత బాగుండేది, జాగ్రత్తగా గమనించాలి. బాధలో ఉన్నటువంటి వాడి మాట అనగలిగినాడు అని అంటే వాడికి ఊరట కలిగించినటువంటి ఆ ప్రతాపరుద్రుడు ఎంత గొప్పగా రాజ్యం పరిపాలించాడో అది తెలుగువాడి పరిపాలించినటువంటి విధానం. ఇక సారాంశంలోకి వస్తే ఈ పాత్రలు అయిన తర్వాత సారాంశంలోకి వద్దాం. ఈ కథ మొత్తాన్ని కూడా మొదటి ఒక చిన్న 4-5 పంక్తుల్లోనే ఆయన పూర్తి చేస్తాడండి. ప్రారంభమే భాద్రపద పౌర్ణమి అని ప్రారంభం అవుతుంది. ఇదిగో ఇవాల్టి రోజు కాబట్టి మిగతా వాళ్ళు ఏమనుకున్నా ఇది నాది, ఈరోజు నాది, నా నవలకు సంబంధించింది కాబట్టి ఈరోజు నాది. ఇది ప్రారంభం అవటం, ఆ వాన పడటం చేత బురదగా ఉంటే అందులో ఒక ఆవు చిక్కుకొని పోయి ఉంటుంది. చాలాసేపటి వరకు ఎవరు దాన్ని గమనించరు.
చాలాసేపు అయిన తర్వాత కొంతమంది యువకులు దాన్ని చూసి విశ్వ ప్రయత్నాలు చేసి అతి కష్టం మీద బయటికి లాగి దాన్ని శుభ్రపరిచి జాగ్రత్తగా చేసుకుంటారు. ఇది అయిపోగానే కథ ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే ఆ ఆవు తెలుగు రాష్ట్రం, దాన్ని పట్టినటువంటి బురద తురుష్క రాజ్యం. గమనించని పెద్దలు భయానికి లోనై ఆ నిర్లిప్తతలో ఉన్నటువంటి ఆనాటి ప్రజలు, బయటికి లాగినటువంటి యువత భీమన్న మాటలకు చైతన్యవంతులై తాము నల్లతాచులమని తలుచుకుంటే ఏమైనా సాధించగలమని బయటికి లాగినటువంటి యువకులు. ఒక చిన్న 4-5 వాక్యాల్లోనే తను చెప్తున్నటువంటి నవలను మొత్తాన్ని రాయగలిగినటువంటి గొప్ప విలక్షణమైనటువంటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. నేను ఇందాకన్నా విలక్షణమైనటువంటి కవి అన్న మాటకు ఇదిగో నాకు తెలిసినటువంటి రుజువు ఇది. ఇక్కడ ఈ ఆవు ఏదైతే ఉందో పర్వతయ్య పెంచుకుంటున్నటువంటి వీరభద్రుడికి చెందినటువంటి ఆవు అది. అదే ఆవునే వాళ్ళు చంపేది. వీరభద్రుడు అంటే సనాతన ధర్మము అన్న పేరుతో వ్యవహరింపబడుతున్నటువంటి మన జీవన విధానం. ప్రతాపరుద్రుడంటే మనం కోల్పోయినటువంటి వివేకం. పర్వతయ్య అంటే విచక్షణ, ప్రోలయ్య అంటే సహనం, కాపయ్య అంటే ధైర్యం, భీమన్న అంటే ఉత్సాహం. ఈ వీరపూజ శీర్షిక ఒక వ్యక్తి పేరో ఒక వ్యవస్థ పేరో కాక రాష్ట్ర శ్రేయస్సు కోసం చేయబడినటువంటి త్యాగానిది. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి రాస్తేనో ఒక వ్యవస్థ గురించి రాస్తేనో అదొక పరిమితమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి కథా రచయిత రాసేటువంటిది. విశ్వనాథుల వారు రాశారంటే ప్రతి మనిషి రక్తంలో ఉన్న ప్రతి రక్త కణానికి సంబంధించినదై ఉండాలి. అలా ఉన్నప్పుడే అది విశ్వనాథుల వారిది అవుతుంది. అలా రాయగలిగిన ఒకే ఒక్కరే విశ్వనాథుల వారు. మనిషి ధార్మికంగా బ్రతికినప్పుడు సంతోషంగా ఉండగలడు. అలా బ్రతకటానికి వివేకం చాలా అవసరం. అటువంటి వివేకమని పిలువబడే ప్రతాపరుద్రుడిని చంపితే ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో, ఎప్పుడు సంయమనం పాటించాలో ఎప్పుడు ఉద్యమించాలో తెలిసినటువంటి విచక్షణ కలిగినటువంటి పర్వతయ్య సహనమే ఆలంబనగా చేసుకుంటే, సహనంగా ఉండగలిగితే మనం దేన్నైనా సాధించగలము అని సహనము అనేటువంటి ఒక భావోద్వేగాన్ని పేరుగా కలిగినటువంటి ప్రోలయ్యను, సహనము విచక్షణతో పాటు ధైర్యము అత్యంత ఆవశ్యకము అని కలిగినటువంటి ఒక కాపయ్యను, వీటన్నిటితో పాటు ధైర్యము ఇవన్నీ ఉన్నా కూడా ఉత్సాహం లేకపోతే ఏమీ చేయలేము అన్న సందర్భంలో ఉత్సాహము అనేటువంటి భీమన్నను కలుపుకొని వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఒక జీవన విధానాన్ని తెలియజేసేదే ఈ వీరపూజ. ఈ సనాతన ధర్మం ఆయన అంటారండి 56వ పుట అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. 56వ పుటలో ఆయన ఒక మాట అంటారు, యవనులు హూనులు మ్లేచ్చులు ఇంతమంది మన మీద దాడి చేస్తూ వారి మతాలను వారు మత విద్వేషం ద్వారానే ఇక్కడికి వచ్చినట్టు, వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వాడికి ఇవన్నీ నాశనం చేయాల్సిన అవసరం ఏమున్నది, మాది మతము మీది మతము అనుకుంటున్నప్పుడు మన దేశంలో మతం ఎక్కడున్నదయ్యా, మనకున్నది ధర్మం అంటే జీవన విధానము అని. సనాతన ధర్మము అంటే ఒక జీవన విధానము అన్నటువంటిది తెలియలేని తెలుసుకోక్కర్లేని వయసులోనే చిన్నపిల్లల ఆలోచనలోకి సనాతన ధర్మము అనంటే అదొక జీవన విధానము, ఆచరింపదగినటువంటి యోగ్యమైనటువంటి ఒక నడవడిక అన్నటువంటి ఆలోచనను మనం పెట్టగలిగితే కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి, దుఃఖం కలిగినప్పుడు సంయమనం పాటించడం ఎలాగా అన్నది 25 ఏళ్ల వయసులో చిన్న కష్టం వస్తే ఆత్మహత్యకు ఆలోచించే ఈ యువతకు శతమానం భవతి అన్నటువంటి వేద మంత్రము తాలూకు అర్థం తెలుస్తుంది. అది తెలుసుకున్నటువంటి వాడు భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మము అనంటే అదొక మతం కాదు, జీవన విధానము అని తెలియజేసి నిజమైన సంతోషాన్ని వాడు పొందగలిగేలా చేస్తాడు. లేకపోతే సంతోషం అనేది ఒకప్పుడు ఉండేదిట అని చెప్పుకోవాల్సిన రోజులు వస్తాయి. అది ఉండకూడదు అని చెప్పి మనిషి యొక్క జీవన విధానాన్ని, మనిషిలో నిద్రాణమై ఉన్నటువంటి వాళ్ళు చైతన్యపరుచుకోవలసినటువంటి, వాళ్ళు సాధించడానికి అత్యావశ్యకములైనటువంటి 4 భావోద్వేగాలను పాత్రలుగా తీసుకొని పాత్రలుగా ఒక కథగా చెప్పగలిగితే, ఇప్పుడు నేను ఒకటి ఉందండి, నేను తర్కం చదువుకున్నాను, ఏదో చదువుకుంటూ ఉన్నాను, మొదలెట్టాను అనుకోండి, నాకు తప్ప అది చాలా పిచ్చిగా ఉంటుంది వ్యవహారం. దాన్నే ఒక కథలా చెప్పాను అనుకోండి, అందరికీ ఆకట్టుకుంటుంది. కాబట్టి ఒక మనిషి బ్రతకవలసిన విధానాన్ని వారి యొక్క భావోద్వేగాలను పాత్రలుగా మలచి
ఆయన ఒక కథగా చెప్తే అది వీరపూజ. ఎందుకంటే చైతన్యం అన్నటువంటిది లేకపోతే ఒక చిన్న మాట చెప్పి నేను ఇక్కడికి ఆపుతాను. అవినీతి, అన్యాయము, మత విద్వేషము వేళ్ళూనుకుపోయినటువంటి దేశంలో శక్తి చాలా అవసరం. మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే రామాయణాన్ని ఉదాహరణంగా తీసుకుందాం. రాముడు రావణుడు ఇద్దరు ఉన్నారు. రాముడు విశేషమైనటువంటి భక్తికి తార్కాణం. రాముడు అంటే రావణాసురుడు శక్తి. రామరాజ్యంలో చాకలివాడున్నాడు, రావణాసురుడి రాజ్యంలో చాకలివాడు నోరెత్తలేడు. కాబట్టి మనదైన ఉనికిని నిలబెట్టుకోవడానికి మన మీద ఉన్నటువంటి మన ఉనికికి, మన జీవన విధానానికి, మన సనాతన ధర్మం మీద మనకు కేవలము భక్తి ఉంటే సరిపోదు, ఆచరించగలిగే శక్తి ఉండాలి. తిరుగుబాటు వచ్చినప్పుడు ఎదిరించి సమాధానం చెప్పగలిగే యుక్తి ఉండాలి. ఆ రెండు ఉండగలిగినప్పుడే మన జీవన విధానం సుఖంగా ఉంటుంది అని చెప్పి ఎంతో గొప్ప జీవన విధానాన్ని మనకందరికీ తెలియజేసినటువంటి ఈ వీరపూజ గొప్ప మార్గదర్శకంగా మనందరికీ నిలుస్తుందని, ఇది చదివిన వాళ్ళందరూ దాన్ని ఆచరింపే ప్రయత్నం చేస్తారని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సాహితీ అకాడమీ వారికి, ఇంతసేపు నేను ఏదో మాట్లాడినా శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సింహ కౌటిల్య గారికి కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఒక్క వ్యక్తి గురించి ఇక్కడ నేను ఖచ్చితంగా మాట్లాడాలి. వారు లేకపోతే ఇవాళ నేను ఈ సభ మీద ఉండేవాడిని కాదు. నా సోదరీ సమానురాలైనటువంటి మా హరిప్రియ గారు. ఎందుకంటే ఎవరికో వెళ్ళవలసినటువంటి ఇది కొన్ని నెలల తర్వాత ఆయనకు కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేని సందర్భంలో ఎవరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వారే నా పేరును సూచించారట. అమ్మా మీకు నా నమస్కారం, భగవంతుడు మీకు ఆయుష్నివ్వుగాక. వీరందరికీ కూడా మరొక్కసారి నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, వారు అన్నారు తర్కంలో ఏదో అని, ఇప్పుడిప్పుడే ఏదో కొద్దిగా చదువుకుంటూ ఉన్నాను, అంత గొప్పవాడిని ఏం కాదు, కొద్దిగా ఏదో ప్రయత్నం చేశాను. నాకు అర్థమైనంతలో ఉడత ఇసుక మోసుకెళ్ళినట్టుగా ఈ విశ్వనాథ యొక్క సాహిత్యాన్ని ప్రజలకు వారధిగా నిర్మించే సందర్భంలో నా సహచరులు పెడుతున్న రాళ్ల మధ్యలో ఆ నెర్రెలను పూడ్చడానికి ఓ ఇసుకను తీసుకెళ్ళినటువంటి ఒక ఉడతగా నన్ను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కార్తజ్ఞ వినివేదనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.